ధరాధరసుతా ధన్యా ధర్మిణి ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక. ధర ధరించున్నది. ఒకప్పుడు విష్ణుమూర్తి ఆదివరాహమూర్తిగా తన కోరలపై ఈ భూమిని ధరించి ఉద్ధరించాడు. అలా ధరించబడినది కాబట్టి ఈ భూమికి ధర అనే పేరు వచ్చింది. ఈ భూమి కూడా అమ్మవారి స్వరూపమే కాబట్టి అమ్మవారిని కూడా ధర అన్నారు. బ్రహ్మాండంలో ఉన్న గ్రహతారకాదులన్నీ నిరంతరం గమనములోనే ఉన్నా అవన్నీ ఒకదానితో ఒకటి కొట్టుకోకుండా వాటి గమన విధానాల్లోనే అవి ఉండేట్టుగా వాటన్నిటినీ తన యోగా శక్తి చేత అమ్మవారు ఉంచుతుంది. అలా ఉంచగలిగే శక్తిని ధరించడం అంటారు. ధరాసుత సమస్త జీవులను తన సంతానముగా కలిగినది. భూమిని ధరించేవి పర్వతాలు. పర్వతాలను ధరాధరాలు లేదా మహీధరాలు అంటారు. ఈ పర్వతాలలో అత్యున్నతమైనది అతి మహిమాన్వితమైనది హిమవత్ పర్వతము. ఈ హిమవత్ పర్వత రాజపుత్రిక కాబట్టి అమ్మవారు ధరాసుత. ధర అంటే భూమి, ధరాసుత అంటే భూమి నుండి పుట్టే సమస్త ఔషధాలు మొదలగునవి. వీటి స్వరూపురాలుగా ఉంటుంది కాబట్టి అమ్మవారు ధరాసుత. ధన్య ధనము కలవారు ధన్యులు. ఇక్కడ ధనము అంటే మనలో ఉండే మంచి లక్షణాలు, మన వలన ఇతరులకు ప్రయోజనం కలిగించేవి. ఉదాహరణకు ఒక చెట్టు వలన మనకు కలిగే ప్రయోజనం తెలిసినదే. ఇతరులకు ఉపయోగపడేవి ఏమి ఉన్నాయో అవి ఆ చెట్టు యొక్క ధనం. ఒక చెట్టు ఇంతటి ధన్య అయితే ఇక జగన్మాత గురించి చెప్పడం అసాధ్యం. అమ్మవారు ధన్య. ధన్య అంటే ధన్యత కలిగి ఉండడం. పరమాత్మయందు దృష్టి సారించి ఉన్నవారు అందరి పట్ల ధన్యతాభావంతో ఉంటారు. ధర్మిణి ధర్మస్వరూపిణి. ధర్మాలను గుణాలుగా తీసుకురాగలిగేది అమ్మవారే. అంటే ప్రకృతిలో ఉండే ధర్మాలను సత్యాలను గుణాలుగా కలిగిన ప్రాణికోటిగా తీసుకురాగలిగేది అమ్మవారే అని అర్థం. ధర్మాలను తన యందు కలిగి వ్యక్తుల ద్వారా గుణాలుగా వ్యక్తం చేయగలిగినది కాబట్టి అమ్మవారు ధర్మిణి. ధర్మములు ఆచరింపచేయునది అని ఈ నామానికి అర్థం. ధర్మవర్ధిని ధర్మమును వర్ధిల్ల చేయునది. ఏ ప్రవర్తన మనకు ఉంటే ఆ పరమధర్మమునందు మనము ఉంటామో ఆ ప్రవర్తనాత్మకమైన ధర్మాన్ని మనలో పెంపొందింపచేయునది కాబట్టి అమ్మవారు ధర్మవర్ధిని. సృష్టిలోని జీవులు వీలైనంత వరకు ధర్మ ప్రకారమే జీవనాన్ని గడిపేట్టుగా జాగ్రత్త పడుతుంది. ఒకవేళ వారు తప్పుడు త్రోవ త్రొక్కితే తత్ఫలితంగా వచ్చే సన్నివేశాలు సంఘటనల ద్వారా వారికి తెలియచేసి ధర్మోన్ముఖులుగా వారు మారేట్లు తీర్చిదిద్దే శిక్షణనిస్తుంది. ఈ విధంగా మన ద్వారా ధర్మవర్ధనం జరిగేట్లు చేసేది కాబట్టి అమ్మవారు ధర్మవర్ధిని. లోకాతీత లోకమునకు అతీతమైనది. అమ్మవారు అన్ని లోకాలకు అతీతమైనది. లోకాలు అంటే ఇంద్రలోకం, బ్రహ్మలోకం, విష్ణులోకం మొదలైనవి. లోకాలు అనేవి ఒక చైతన్య స్థాయిలు. ఆమె శివుడితో పాటు పరాకైలాసము అని కూడా పిలువబడే మహాకైలాసంలో నివసిస్తుంది. ఇతర లోకాలను అధిగమించి మహాకైలాసంలో నివసించున్నది అని ఒక అర్థం. మొత్తం లోకాలు 14. అందులో 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. ఒక్కొక్క లోకం జ్ఞానంలో ఒక్కొక్క స్థాయికి ప్రతీక. అమ్మవారు ఈ లోకాలన్నింటికీ అతీతం. అందుకే లోకాతీత అనబడుతుంది. 7 ఊర్ధ్వలోకాలు అవి భూ భువః సువః మహః జనః తపః సత్యం. 7 అధోలోకాలు అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ.
మన ప్రజ్ఞాకక్షలకు అందని స్థితిలో ఉండునది. బ్రహ్మాండ పరిధిలోనూ పిండాండ పరిధిలోనూ లోకానికి అతీతంగా ఉండునది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చును. గుణాతీత, గుణములకు అతీతమైనది. గుణములన్నీ అమ్మవారి నుండే పుట్టాయి. సృష్టి ప్రారంభములో ముందు గుణములు వచ్చాయి. వీటి నుండి భూతములు వచ్చాయి. అందుకే ఈ సృష్టి అంతా త్రిగుణాత్మకమైనది. అమ్మవారు వీటికన్నా ముందు నుండి ఉన్నది. వీటికి అతీతమైనది. త్రిగుణాలకు అతీతముగా ఉండునది అని ఈ నామానికి అర్థం. సర్వాతీత, అన్నింటికీ అతీతురాలు. లోకాతీత, గుణాతీత ఇలా ఒక్కొక్క దాని పరంగా అతీతంగా ఉండునది అని అమ్మవారిని గురించి చెబుతూ ఈ నామంలో మాత్రం అమ్మవారు సర్వమునకు అతీతము అని స్పష్టం చేశారు. మహాకామేశ్వరునికి సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగింది. అప్పుడు కర్మ, త్రిగుణములు, కాలములు, భూతములు ఈ క్రమంలో సృష్టి జరిగింది. ఆ మహాకామేశ్వరుని మహాసంకల్పమే శక్తి రూపమున ఉన్న అమ్మవారు. అందుకే అమ్మవారు అన్నింటికీ అతీతమైనది. సమాత్మిక, క్షమాగుణము కలిగినది. ఇంద్రియ నిగ్రహాన్ని సమము అంటారు. ఇది ఉన్నవారికే శాంతి ఉంటుంది. యోగములో సమాధి స్థితి రావాలంటే మొదటిగా ఇంద్రియాలు మనస్సు యందు లీనమవ్వడం జరగాలి. అటుపైన ఆ ఇంద్రియాలు మనస్సు మనము చెప్పినట్టు వినాలి. ఇలా జరగడానికి చాలా అభ్యాసం అవసరం. తద్వారా ఆత్మదర్శనం అవుతుంది. సమమును ఆత్మస్వరూపముగా కలిగినది అని ఈ నామానికి అర్థం. ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక